అమ్మాయిల పెళ్ళి పెద్దింట్లో జరిగితే ఏమీ లోటు ఉండదు అనే ఆలోచన తప్పు. దీనికి అందమైన ఉదాహరణ రామాయణంలో ఉంది. జనక మహారాజు తన కూతురికి రాజకుటుంబానికి పంపించినా ఆమె జీవితంలో సగభాగం వనవాసంలోనే గడిచింది. రాజమహల్లో నివసించలేదు. కానీ వనవాసంలో కూడా తన జీవితాన్ని సుఖంగా గడిపేంత సమర్థవంతురాలుగా తనను పెంచారు. మీ అమ్మాయిలను సమర్థవంతురాలుగా తయారు చెయ్యండి. పెద్దింట్లో పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని అనుకోవద్దు. దీనికి ఉదాహరణ రామాయణంలో మనం చూసాము. చాలామంది అమ్మాయిలు పెద్దింట్లో ఉన్నప్పటికీ సంతోషంగా లేరు. కాబట్టి అమ్మాయిలను సమర్థవంతురాలుగా చేస్తే తాము చిన్నింట్లో కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది.